మెగా నైన్ టీవీ పైకి స్నేహితుడిలా నటిస్తూ సమయం వచ్చినప్పుడు వెన్నుపోటు పడవడం డ్రాగన్ కంట్రీ చైనాకు వెన్నతో పెట్టిన విద్య. ఎప్పుడు ఏ దేశాన్ని ఎలా వాడుకోవాలో చైనాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు పొరుగు దేశమైన నేపాల్ విషయంలో చైనా కపట ప్రేమ పూర్తిగా బయటపడింది. నేపాల్ చైనా సరిహద్దుల్లో ఉగ్ర రూపం దాల్చిన భారీ వరదలు ఇప్పుడు నేపాల్ ప్రజలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన ఈ వరద నీరు నేపాల్లోని ఎన్నో గ్రామాలను దారుణంగా ముంచేసింది. అయితే ఇంత పెద్ద విపత్తు జరుగుతున్నా చైనా కనీసం ముందస్తు సమాచారం నేపాల్కు ఇవ్వకపోవడం ఇప్పుడు పెను వివాదంగా మారింది. చైనా అంటే ప్రాణమిచ్చే నేపాల్ పట్ల చైనా ప్రదర్శిస్తున్న ఏకపక్ష ప్రేమ వెనుక ఉన్న అహంకారం ఏంటని అక్కడి మేధావులు ప్రశ్నిస్తున్నారు. అసలు భోటే కోషి నది ఎందుకు ఉప్పొంగింది? ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా చైనా చేసిన ఈ మోసం వెనుక ఉన్న కుట్ర ఏంటి? లెట్స్ వాచ్. ఉదయం సరిగ్గా 9 గంటల సమయంలో టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షాలు సంభవించడంతో ఊహించని స్థాయిలో వరద ప్రవాహం నేపాల్ వైపు దూసుకొచ్చింది. ఈ వరద నీరంతా నేరుగా నేపాల్లోని భోటే కోషి నదిలోకి చేరింది. మట్టి రాళ్లతో కూడిన ఆ వరద తాకిడికి ఆ నది పూర్తిగా ఉగ్ర రూపం దాల్చింది. నేపాల్లోని రసువా జిల్లాలో ఈ వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. టిమూరే, స్వాపురు బేసి లాంటి ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. గ్రామాలకు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లపై ఉన్న భారీ వాహనాలు సైతం వరద ఉధృతికి కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. మౌలిక వసతులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భయంకరమైన విపత్తులో 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి విలయ తాండవంతో నేపాల్ సరిహద్దు ప్రజల గుండెలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఇక్కడ నేపాల్ ప్రజలను తీవ్రంగా బాధిస్తున్న విషయం ఏంటంటే, ఈ ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి ప్రకృతి కంటే చైనా నిర్లక్ష్యమే ప్రధాన కారణం. పర్వత ప్రాంతమైన టిబెట్ వైపు నుంచి అంత భారీ స్థాయిలో వరద నీరు ఉప్పొంగుతున్నప్పుడు చైనా అధికారులు కనీసం ఒక్క అలర్ట్ మెసేజ్ నేపాల్ అధికారులకు పంపి ఉన్న పరిస్థితి వేరేలా ఉండేది. ఒక్క ఫోన్ కాల్ చేసి ముందస్తు హెచ్చరికలు అందించి ఉంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడుకునే అవకాశం దొరికింది. కానీ చైనా తన అహంకారంతో నేపాల్ భద్రతను గాలికి వదిలేసింది. ఎప్పుడు అభివృద్ధి, మౌలిక వసతుల పేరుతో నేపాల్లో వేలు పెట్టే చైనా ఆపద సమయంలో మాత్రం వారి ప్రాణాలను కనీస విలువ ఇవ్వలేదన్న నిజం నేపాల్ సమాజాన్ని తీవ్రంగా బాధించింది. చైనా ప్రదర్శించిన ఈ నిర్లక్ష్యంపై నేపాల్ జర్నలిస్టులు, మేధావులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నేపాల్ విదేశీ వ్యవహారాలు, వ్యూహాత్మక అంశాలపై విశ్లేషణలు రాసే ప్రముఖ నేపాలీ జర్నలిస్టు పరశురామ్ కఫ్లే ట్విట్టర్ వేదికగా చైనాను కడిగి పారేశారు. పొరుగు దేశం తమను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు హెచ్చరిక ఇచ్చి ఉంటే ప్రాణ నష్టం ఖచ్చితంగా తగ్గించగలిగేవారమని ఆయన స్పష్టం చేశారు. చైనా భూభాగం నుంచి మాకు పదే పదే ఇలాంటి సంక్షోభాలు ఎదురవుతున్నా చైనా భద్రతా ఆందోళనలను నేపాల్ ఎప్పుడు గౌరవిస్తూనే ఉంది. అవసరమైనా, అవసరం లేకపోయినా చైనా ప్రయోజనాలను మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. కానీ మాకు కష్టం వచ్చినప్పుడు చైనా ఎందుకు స్పందించడం లేదు? ఈ ఏకపక్ష ప్రేమకు నేపాల్ మాత్రమే ఎందుకు మూల్యం చెల్లించుకోవాలి అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒక చిన్న దేశాన్ని చైనా ఎలా వాడుకుంటుందో చెప్పడానికి ఆయన మాటలే సజీవ సాక్ష్యం. మరోవైపు నేపాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టాలపై అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు, నేపాల్ పోలీసులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రెస్క్యూ చేస్తున్నారు. ఈ విపత్తు నేపాల్కు ఒక గొప్ప గుణపాఠం లాంటిది. చైనాతో గుడ్డిగా సంబంధాలు పెట్టుకున్న ప్రతి చిన్న దేశం భవిష్యత్తులో ఎలాంటి మోసానికి గురవుతుందో ఈ ఘటన హెచ్చరిస్తుంది. చైనాకు మానవత్వం కంటే మన సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఈ ఘటన మరోసారి నిరూపించింది. నేపాల్ లాంటి చిన్న దేశాలు ఇకనైనా చైనా కపట ప్రేమను గుర్తించి భవిష్యత్తులో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.